హాయ్ వివర్స్, నేను మీ రాఘవేంద్ర. వెల్కమ్ టు ఎస్టీఎం ఏ టు జెడ్ ఛానల్. మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఇది వచ్చేసి నడిమంగ దగ్గర పైప్ లైన్ వర్క్ కోసం అంతా సర్వే చేసేసారండి. ఆల్రెడీ పైప్ లైన్స్ అన్ని కూడా తెప్పించారు కదా. నిన్న రోజున వచ్చేసి అంతా చెక్ చేశారు. వేరే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారండి, ప్రైవేట్ కాంట్రాక్ట్. మున్సిపల్ సిబ్బందిను తర్వాత వచ్చేసి వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చిన వాళ్ళంతా కూడా సర్వే చేసి ఈరోజు మార్నింగ్ నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేశారండి. ఆ వీడియో మీకు ఈరోజు షార్ట్ రూపంలో పెట్టాను ఆల్రెడీగా. ఇది వచ్చి ఫుల్ వీడియో అండి. మొత్తం అంతా వచ్చేసి ఫస్ట్ లెవెల్ చేసుకుంటూ వచ్చారండి. ఇక్కడ నుంచి వంకలో నీళ్ళు వచ్చేసి ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్తాండే, అది దారి మళ్లించారు. ఆ గంగం గుడి పక్క నుంచి పోయేటట్లు చేసి వర్క్ కోసము స్టాప్ చేశారు. వాటర్ అంతా కూడా అట్లా మళ్ళించారు ప్రజెంట్కి. అది వచ్చేసి ఇక్కడ వర్క్ జరుగుతుంది చూడండి, పొక్లైన్తో. పైప్ లైన్స్ వచ్చేసి 3 months అవుతుందండి. కానీ బ్రిడ్జ్ రెడీ చేయాలని చెప్పేసి జనవరి 1st వేయాలని చెప్పేసి మొత్తం అంతా అక్కడ వర్క్ జరుగుతుంది. కానీ అది రైల్వే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కదా. ఒకదానికి ఒకసారి రెండో ఒకదానికి ఇస్తామని చెప్పిన దానికి ఇంకా ఇది కూడా స్టార్ట్ చేసేసారు వర్క్. ఇది పండగ సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్పేసి అప్పుడే చెప్పిండ్రండి. స్టార్ట్ చేశారు, పండగ అయిపోయినాక స్టార్ట్ చేశారు. ఈరోజు మార్నింగ్ నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేశారండి. ఫస్ట్ అంతా కూడా ఇదిగోండి, మట్టి అంతా కూడా లెవెల్ వరకు చేసేసుకొని వాటర్ అంతా రాకోకుండా ఈ కడ్డీలన్నీ కూడా ఉంచేస్తున్నారండి. పైప్ లైన్కి అడ్డం వస్తుంది, అందుకని కడ్డీలన్నీ కూడా తీసేస్తున్నారు. ఇది అన్నీ వంచుకుంటూ వస్తున్నారండి పైప్ లైన్ పెట్టేదానికి. ఇక్కడ మట్టి అంతా కూడా మొత్తం అంతా లెవెల్ చేసేసుకుంది. క్రేను పొక్లైన్ రావాలి కదా, అవి పైప్స్ కూర్చోపెట్టడానికి, తర్వాత వీళ్ళు వర్క్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉండేదానికంతా మట్టి లెవెల్ చేసుకుంది. ఇది వచ్చి పైప్ ఉంది కదండి, వాటర్ పైప్ తీసుకొని వస్తుంది పొక్లైన్. వాటర్ పైప్ అనేది తీసుకొని వస్తుంది పొక్లైన్. వర్క్ అయితే ఇది జరిగిందంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ నడివంక సర్కిల్లో మెయిన్ వర్క్ అంతా అయిపోయినట్లే అండి. ఇంకా కొంచెం పెండింగ్ ఉండే వర్క్ అంతా కూడా చేసినారంటే ఆల్మోస్ట్ ఆల్ బల్లా రోడ్ నుంచి మనకు టవర్ క్లాక్ బ్రిడ్జ్ కూడా రెడీ అయిందంటే ఆడుకోరకు మొత్తం అంతా కూడా వర్క్ కంప్లీట్ అయినట్లే. ఇంకా మనకు రైల్వే కంపెనీ దగ్గర అండర్ పాస్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంటుంది. ప్రెజెంట్ అయితే కినా మనకు సెకండ్ రోడ్ దగ్గర స్టార్ట్ అయింది అండర్ పాస్. తర్వాత వచ్చేసి మనకి కోడ్ రోడ్ దగ్గర కూడా అండర్ పాస్ అనేది స్టార్ట్ అయిందండి. అవతల సైడ్ కూడా బిడ్డింగ్ ఆల్రెడీగా వేసేసారు. అది కొన్ని పైప్ లైన్ తీసుకొని వచ్చారు. క్రెయిన్ కోసం వెయిటింగ్ అండి. క్రెయిన్ వస్తే గినా ఇంకా అది పైప్ లైన్ అనేది కూర్చోపెడతారు. అందులోపల ఇవి కడ్డీలన్నీ కూడా పోక్లైన్ సహాయంతోనే మొత్తం అంతా పక్కనికి ఉంచేస్తున్నారు. పోక్లైన్ సహాయంతో కడ్డీలన్నీ కూడా, ఎందుకంటే పైప్ లైన్కి కూర్చోపెట్టడానికి అడ్డం వస్తాయని చెప్పేసి చేసేస్తున్నారు పోక్లైన్తో. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం గంగం గుడి దగ్గర పక్కన కొన్ని పైప్స్ ఉన్నాయండి, 7 అట్లున్నాయి పైప్స్. ఇక్కడ నడివంక దగ్గర కూడా మల్లార్ రోడ్, కలందరం రోడ్ పోయే చోట 6 పైప్ లైన్స్ దిగాయి. అది ఆల్రెడీగా ఇంతకుముందు మీకు వీడియో పెట్టాను, ఒక 3 months బ్యాక్ వీడియో పెట్టాను. అది కూడా కొన్ని పైప్ లైన్కి ఆ కడ్డీలన్నీ కూడా ఉంచేస్తున్నారు. ఇదంతా కూడా లెవెల్ చేస్తామండి. ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది కదా, అలాంటి బ్రిడ్జే ఇంకొకటి వస్తుందండి. దాని తర్వాత మరి సర్వీస్ రోడ్ అనేది వస్తుంది. ఆ సర్వీస్ రోడ్ వచ్చేసి పీటీసీ ముందర ఉంది కదండి, అంటే మనకి పీటీసీ పక్కన రోడ్డు నుంచి అక్కడ నుంచి పీటీసీ ముందర, తర్వాత జన్మభూమి రోడ్కి, తర్వాత ఇలాగే కళ్యాణదుర్గం రోడ్లోకి కనెక్ట్ అయ్యేటట్లా సర్వీస్ రోడ్ అనేది వస్తుంది. మొత్తం వచ్చి బ్రిడ్జ్ 130 feet రోడ్ వస్తుందని చెప్పి, మొత్తం నడివంక దగ్గర 130 feet రోడ్ వస్తుందని చెప్పారు. ఎందుకంటే క్రెయిన్ వచ్చింది. ఇప్పుడు క్రెయిన్ సహాయంతో తర్వాత పోక్లైన్ రెండు కలిపి రెండు సహాయంతో పైపు లిఫ్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఒకటేసారి పైప్స్ ఒక్కొక్క 2 పైప్స్ పెట్టేసుకొని వర్క్ చేసుకుంటూ వస్తామన్నారు. ఒక 15 daysలో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందన్నారు. ఇది వాటర్ పైప్ లైన్. ఇంకొకటి అండి, మీకు ముందుగానే ఇంటిమేషన్ ఇస్తున్నా,
పైప్ లైన్ వర్క్ అనేది అంటే జెయింట్స్ ఫస్ట్ ఇవన్నీ వేసుకుంటూ వెళ్తారు. మెయిన్ పైప్ లైన్కి జెయింట్ ఇచ్చేటప్పుడు ఒక 2 days మినిమం అన్నా ఒక 2 days మనకు వాటర్ రాకపోవచ్చు. మొత్తం అనంతపూర్ అంతా కూడా ఈ పైప్ లైన్ ఎక్కడైతే కనెక్ట్ అయి ఉంటుందో ఆ ఏరియాలో అంతా కూడా వాటర్ అనేది రాకపోవచ్చు. ముందు జాగ్రత్తగానే నేను చెప్తున్నాను. అది ఒకవేళ పైప్ లైన్ కట్ చేసే ముందు మీకు ఒకవేళ వీడియో చేస్తానండి, పాసిబిలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా. వాటర్ పైప్ లైన్ ఏమన్నా కట్ చేసే ముందు నాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే మీకు వీడియో చేస్తాను. ఎందుకంటే వాటర్ మెయిన్ కాబట్టి ఒక 2 days మినిమం అన్నా 2 to 3 days అన్నారు. 2 to 3 days రాకపోవచ్చు వాటర్. ఇంకా మరీ అంతా కూర్చోబెట్టినాక పైప్ లైన్ క్లీన్ చేస్తారు వీళ్ళు ప్రజెంట్ అయితే టుమారో రేపు అమావాస్య అని ఈరోజే ఒక 2 పైప్ లైన్స్ అయితే కూర్చోబెట్టేశారు నైట్ కంతా. ఇది ఇంకో పైప్ లైన్ అండి. ఒక పైప్ లైన్ కూర్చోబెట్టారు, ఇంకో పైప్ లైన్ కూర్చోబెట్టేసి అలాగే వెల్డింగ్ కూడా చేసేసారు. మెయిన్ కొంచెం టెంపరీగా వెల్డింగ్ చేశారు పైప్స్ అనేది కదులుకోకుండా. పైప్ లైన్ కూర్చోబెడుతున్నారు. మరి ఇక్కడ తర్వాత మరి డౌన్ అవుతుందండి. డౌన్ అయ్యేసి కళ్యాణదుర్గం రోడ్ బల్లార్ రోడ్లోకి వెళ్తుంది పైప్ లైను. ఈ పైపు ఈ ఎండ్ వచ్చేసి ఈ ఎండ్ నుంచి డౌన్ అయ్యేసి బల్లార్ రోడ్లోకి వెళ్తుంది. అక్కడ జెయింట్ వస్తుందండి. ఇంకొకటి ఇక్కడ జమ్మూభూమి రోడ్లో వెళ్ళిన పైప్కి అటాచ్ చేసేసి అక్కడ జెయింట్ పడుతుంది. పాత పైప్ లైన్ తీసేస్తారండి. ఈ కొత్త పైప్ లైన్ అంతా కనెక్షన్ అంతా ఇచ్చేసిన తర్వాత పాత పైప్ లైన్ తీసేస్తారు కనెక్షను. తర్వాత ఇంకా మరి బ్యాలెన్స్ బ్రిడ్జ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అదిగోండి వెల్డింగ్ చేస్తున్నారు. ఇది వెల్డింగ్ చేసినారు కానీ మరి కొంచెం ఉండింటే కింద పడతాండి అతను. అది ఊడొచ్చిందండి. వెల్డింగ్ చేసినారు కానీ పైప్ అనేది ఊడొచ్చింది. అది అదిగోండి ఊడొచ్చింది పైప్ లైను. వెల్డింగ్ చేసినారు కానీ అది ఉన్నట్లుండి మరీ కట్ అయిపోయింది పైప్ లైన్. మరీ వెల్డింగ్ చేస్తున్నారు, మరీ అటాచ్ చేసి మరీ వెల్డింగ్ చేస్తున్నారు. ఓకే అండి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ నడివంక సర్కిల్లో ఏమన్నా ఇంకా వాటర్ పైప్ లైన్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఉంటే కనుక మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి. ప్రజెంట్ అప్డేట్ ఇదే అండి. మరో వీడియోతో కలుస్తాను. బాయ్ అండి. జై హింద్.